హాయ్. ఫైనలీ వీడికి పేరు పెట్టేసాం, షీరో. షీరో. థ్యాంక్ యూ సో మచ్. శరత్లో షా, నిషాలో షా, హర్షికాలో షా, యష్లో షా. సో అందుకు వీడికి షా కావాలంట, షీరో అని పెట్టారు. శ్రీను ఒప్పుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. ఆల్మోస్ట్ 7,000 మెసేజెస్ వచ్చాయి. వీడికి అప్పుడే ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. హలో, అడుగుతా అన్నా, అడుగు. నువ్వు అడుగువా? నేనే అడుగుతాను, నువ్వు అడుగు, నీకు అలవాటే కదా. మాదొక విన్నపం అండి. మాది వీరు ఆల్మోస్ట్ 9 lakhs సబ్స్క్రైబర్స్కి వచ్చేసాం. ఇంకా 1 lakh వస్తే 1 million రీచ్ అయిపోతాం. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ December 6th స్టార్ట్ చేసాం. రేపు December 6th మనం 1 million రీచ్ అవ్వగలిగితే చాలా కొద్ది ఛానల్స్లో మనదొక ఛానల్ అవుతుంది, ఎస్పెషల్లీ తెలుగు ఛానల్ అవుతుంది. టు రీచ్ 1 million ఇన్ 1 year టైం ఆర్గానిక్లీ. సో ఆ ఘనత మన ఛానల్ చాలా కొంచెం దూరంలో ఉంది. మీరు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోతోనే మనం రీచ్ అయిపోతాం. అది మీకు నచ్చితేనే, బలవంతం ఏం లేదు. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సత్యవతిని ఎంజాయ్ చేయండి. హోప్ యూ లైక్ ఇట్. నిషా, ఈరోజు నుంచి నీ 7 days సత్యవతి ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. దేవుడు ముందు ప్రామిస్ చేసి నేను అన్ని నిజాలే చెప్తానని చెప్పి నువ్వు చెప్పాలి. నేను ఎందుకు ప్రామిస్ చేయాలి శరత్? నువ్వు చేసావా? నిషా, శరత్ మాట అంటేనే ప్రామిస్. అయినా నేను మాట మీద ఉంటాను, నువ్వు వాళ్ళకు ఉండలేవు కదా. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఏమి 7 days ఛాలెంజ్ ఓడిపోతాను భయం ఏంటి? నాకెందుకు భయం? నీ ఇలాంటి అబద్ధాలు కోరే గెలిచినప్పుడు నేను ఎందుకు గెలవను? మరి ఎందుకైతే నీకు ప్రామిస్ చేయడానికి అంత భయం? నువ్వు అబద్ధాలు ఆడవు కదా, గెలుస్తావు కదా. చేస్తాలేదు, ప్రామిసే కదా. సరే, మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నిషా అని నేను దేవుడి మీద ప్రమాణం చేసి చేస్తూ కాదు చేసి దేవుడి మీద ప్రమాణం చేసి ఈ 7 రోజుల పాటు అన్ని నిజాలే చెప్తాను. ప్రాణం పోయినా మొగుడు కొట్టినా అమ్మ తిట్టినా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ గురించి అన్ని నిజాలే చెప్తాను. ఒకటి తప్ప. ఏంటది? నువ్వు నా గాంజారాణి స్టోరీ గురించి మటుకు అడగకూడదు, ప్రామిస్ చేయాలి. ఓకే. ఏంటి దాంట్లో ఏం దాచావు? ఏంటి నువ్వు మాట్లాడకూడదు ఇంక దాని గురించి. నువ్వు ఇంకో ప్రామిస్ చేయాలి శరత్. నువ్వు నన్ను ఈ 7 days సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ నేను నిజాలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. అండ్ ముఖ్యంగా మధ్యలో ఆపేయమనకూడదు. నువ్వు నిజాలు చెప్తే నేనెందుకు బాధపడతానే? నేనెందుకు ఆపేయమంటా? నీకు హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. నీ దగ్గర నిజాలన్నీ బయటకు వస్తాయి కదా. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కాలమే సమాధానం చెప్తాడు శరత్. కాలమా కమలా పండ? ఏంటదే? నేను చూపిస్తాను నీకు. ఏం చూపిస్తావు? ఏంటి లేదులే, చూద్దాం. గేమ్ స్టార్ట్స్ నౌ. డన్. థ్యాంక్ యూ. ఏంటి పేపర్లు పట్టుకొని కూర్చున్నావు? నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇలాంటిదేదో రెడీ చేసి ఉంచుకుంటా అని. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎన్ని పేపర్లు పెట్టావు బాబు నువ్వు? మరి ఛాన్స్ వదులుకుంటానా? ఇదొక 16, అదొక 9. 25 సంవత్సరాల నుంచి నీ దగ్గర నుంచి దాగి ఉన్న నిజాల్ని బయటికి లాగుతా మొత్తం బయటికి తీస్తా. గుండె తట్టుకోలేదేమో చూసుకో. అయినా నీకొక రూలు నాకొక రూల్ ఏంటి శరత్? అప్పుడు నా లిస్ట్లో ఏవి ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు నీ ఛాలెంజ్ అప్పుడు నువ్వేమో పెద్ద పేపర్లు తెచ్చుకొచ్చావు. నువ్వు అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. నేను అందుకే ప్రామిస్లో కండిషన్ పెట్టాను, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అని. నువ్వు ప్రామిస్ చేసావు, అయినా నాకు అర్థమవుద్దు. నువ్వు నా దగ్గర దాచేవా? లేదు. సీక్రెట్స్ ఏమన్నాయా? ఇంకెందుకు అది భయం నీకు అడిగితే? అంటే అలా పట్టుకొని కూర్చుంటే భయం వేస్తుంది కదా. మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను. అలాగే అడుగు. అందుకే ఎంత లేట్ అయింది సత్యవతి. ఈ లిస్ట్ తయారు చేయాలి కదా, పాతవన్నీ గుర్తెచ్చుకొని. అబ్బా శరత్, నువ్వు మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకేస్తావు. అయినా నీ సరదా నేనెందుకు కాదనాలి? అడుగు.
స్టార్ట్ యాక్షన్. నువ్వు నిజమే చెప్పాలి. నువ్వు కానీ అబద్ధం చెప్తే నువ్వు గేమ్ ఓడిపోయినట్టే నిషా. అబ్బబ్బా అడుగు. నిషా, లాస్ట్ ఇయర్ మీ తమ్ముడు హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నాడు కదా, మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారా? అబ్బా అనుకున్నాను ఇది కంపల్సరీగా అడుగుతా అని. చెప్పు, ఇప్పుడు చెప్పు. తెలీదు, మర్చిపోయాను, మామిడికాయ తొక్క అంటే టెంక్ పగిలిపోద్ది. నిజం చెప్పాలి. అబ్బబ్బా వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నారు కదా శరత్. ఏదో డౌన్ పేమెంట్ ఏదో తక్కువ అయితే అమ్మ వాళ్ళు 15 లక్షలు హెల్ప్ చేశారు అంతే. నాకు తెలుసు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. మనకి మాత్రం ఫ్లాట్ కొనుక్కోవడానికి రూపాయి ఇవ్వలేదు. నాకు తెలుసు, అప్పటి నుంచి తెలుసు నాకు. ఏం చేద్దామంటావు మరి? అప్పుడు మాత్రం ఆడికేంటి అవసరం, ఆడే కొనుక్కున్నాడు, ఆడికే బోల్డ్ డబ్బులు. అయినా నీకు నచ్చదు కదా శరత్, నువ్వు సెల్ఫ్ మేడ్ కదా, నీకు అడగడం ఇష్టం లేదు. అందరికీ పోయి చెప్పుకున్నావు కదా గొప్పగా, నా సొంత డబ్బులతో నేనే కష్టపడి కొనుక్కున్నా అందరికీ చెప్పుకున్నావు కదా. అది అప్పుడు. ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు కాదు, రోజులు మారాయి, మనుషులు కూడా మారారు. గవర్నమెంట్ కూడా మారింది. అయినా ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరే, మరి దానికి ఫాలోఅప్ క్వశ్చన్ అంటే కుదరదు ఇక్కడ. సరే, తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇది అయిపోలేదు, ఇంకా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా పాతది. నాకు గుర్తుంటుందా? ఎందుకు ఉండదు? మన డిగ్రీలో ఉండేటప్పుడు నీ వెనకాతలు ఒక పీజీ వాడు పడేవాడు గుర్తుందా? ఒకరోజు నువ్వు వాడు మధ్యాహ్నం ల్యాబ్లో మాట్లాడుకుంటున్నారు. అది మహేష్ గారు చూశాడు. చూసి వచ్చి నాకు చెప్పాడు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారని. అప్పుడు నిన్ను అడిగితే ఏమీ లేదు, ఏదో సమ్ కంపెలింగ్ ఎర్రర్స్ వస్తే ఏదో నాకు చెప్తున్నాడు అని చెప్పి ఏదో చెప్పావు. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, ఏం మాట్లాడారు? నాకు ఇప్పుడే తెలియాలి. ఇప్పుడు నిజం చెప్పు బుజ్జి. ఒరే బాబు, అది 2001లో అయ్యింది, ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నావా? నిజమైన ప్రేమికుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నిజమైన ప్రేమికుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఏం చెప్పావురా? సాయిరామ్. చెప్పు. బా ఏం లేదు, ప్రపోజ్ చేశాడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హలో, ఏంటా ముఖం అలా పెట్టావు? బా నేను రిజెక్ట్ చేశానులే అబ్బా. రిజెక్ట్ ఎందుకు చేసావు నిషా? అప్పుడు మధ్యలో రిలేషన్లో లేం కదా, అయినా నాకంటే బాగానే ఉంటాడు కదా. మనం లవ్లో లేవు కానీ మన ఇద్దరికి తెలుసు కదా ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని. ఎందుకు ఎవరితో ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తా? సరే, ఒకవేళ నేను లేను అంటే శరత్ అనేవాడే లేడు, అప్పుడు యాక్సెప్ట్ చేసేదానివా? నువ్వు జరిగిన వాటి గురించి నిజాలు చెప్పమన్నావు, జరగని వాటి గురించి కాదు. ఇంకా చాలు నీ క్వశ్చన్స్ ఈ రోజుకి. అది తీసాడు చిట్టా. అప్పుడే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ ఒకరోజు అడిగేస్తే రేపు నుంచి ఏం చేస్తావు? చక్కబాజనా. సరే, వన్ లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. అడుగు. రాధిక గుర్తుందా? నీ నేబర్, నా ఫ్యాన్, ఇప్పుడు యుఎస్లో ఉంటుంది. తనకు నేనంటే ఇష్టం కదా. తనకి పెళ్ళి అయిపోయి 2 పిల్లలతో ఉంది. అది అవన్నీ నేను అడగలేదు. నేను అడిగింది తనకి నేనంటే ఇష్టమా లేదా అని. నువ్వంటే ఎవ్వరికి ఇష్టం లేదు శరత్, అందరికీ ఇష్టమే కదా. నువ్వు అలాగే కదా ఫీల్ అవుతూ ఉంటావు. ఇంకా చాలులే ఈ రోజుకి నీ క్వశ్చన్స్. నేను వంట చేసుకో. అంటే ఇలా చెప్పిందంటే ఆ అమ్మాయి కూడా ఇష్టం అని అర్థం. కరెక్టే కదా, అమ్మ క్యూట్ బాయ్, నో వన్ కెన్ డినై ఇట్. చంపేస్తాడు పొద్దున్న నుంచి. సురేష్ ఫోన్ చేస్తున్నాడంటే ఎత్తట్లేదేమి? డబ్బులు అడ్జస్ట్ చేయమంటున్నాడు. కార్ ఏదో కొనుక్కుంటాడట, డౌన్ పేమెంట్ కావాలట. అందరూ అయిపోయారు, నేను ఒక్కడనే మిగిలాను ఇప్పుడు. ఓహో, బెంజ్ కార్ కొనుక్కుంటాడట, 10 lakhs కావాలంట. ఏదో ఒక సొంత ఇల్లు లేదు కానీ కార్ వేసుకుని తిరిగేసి ఊరంతా ఇప్పుడు షో ఆఫ్ చేసుకొని. వీడికి డబ్బులు ఇచ్చి వీడి కార్ దగ్గర నేను తిరగాలి డబ్బుల కోసం. ఊరు తీసుకున్న ఎవ్వరు ఇంత డబ్బులు తిరిగి ఇవ్వలేదు. షో ఆఫ్ చేయమంటే వీటి తర్వాతే. ఒక కారు ఉంది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ బెంజ్ కారు? మన దగ్గర డబ్బులు తీసుకుని మన దగ్గర పోజు పడతాడు వీడు. సర్లే, లైన్లో ఉన్నాడు, మాట్లాడేసి ఒకసారి.
మాట్లాడు, లైన్లో ఉన్నాడు. ఏంటి నిషా, నీకు పిచ్చేమని ఎక్కిందా ఏంటి? అలా బుక్ చేసావేంటి? కామన్ సెన్స్ లేదా? నేనేం బుక్ చేయలేదు శరత్, నువ్వే బుక్ అయ్యావు నీ నోటి వల్ల. నోటి దొరదు కదా. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. అబ్బా, ఇప్పుడు నన్ను ఎలా ఫేస్ చేస్తా నిషా నేను? మరి అలాంటప్పుడు ఒక ఫ్రెండ్ గురించి ఎందుకు అంత చీప్గా మాట్లాడుతున్నావు? హలో, నీకు నిజాలు చెప్పమన్నాను, నీతులు కాదు. నిజాలు చెప్తే అవే వస్తాయి. సర్లే, మంచి పనే జరిగింది. డబ్బులు అడగడు మరి మొన్నే. ఆఫీస్కి వస్తావా? వస్తున్నా. యా సాగర్ సార్ స్వరూప్ రిజిగ్నేషన్ పెట్టారు. మన స్వరూప? అవును సార్. అదేంటిది, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతాను, నా జీవితం ఈ కంపెనీకి అంకితం సార్, నన్ను ఎవరు ఈ కంపెనీ నుంచి బయటికి పంపించలేరు అన్నాడు. పిల్లండి స్వరూప్ని. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్. నాకు యాక్చువల్లీ మా అమ్మ మనీ దగ్గరికి వెళ్ళిపోదాం అంటుంది ఎప్పటి నుంచో. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను సార్ ఫ్యామిలీతో. మరి అదేంటి, నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు అవన్నీ, ఈ టైంలో మళ్ళీ నువ్వు కొత్త ప్లేసు కొత్త జాబు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సార్? ఎస్ సార్, అది కొంచెం ఇబ్బందే. బట్ మా అమ్మ వినట్లేదు, అసలు వెళ్ళిపోదాం అని అంటుంది. సరే, సో మాకైతే మాత్రం అసలు ఎనీథింగ్, ఎనీ చేంజ్ ఆఫ్ ప్లాన్, ఎనీథింగ్ లెట్ us know. మీ అన్న ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్లో. మాదాపూర్ మ్యామ్. అవును, మాదాపూర్లో మన కొత్త ఆఫీస్ ప్లేస్ ఓపెన్ అవుతుంది కదా, చక్కగా అక్కడే చేసేసుకోవచ్చు కదా ఉద్యోగం. మా దగ్గరే ఉన్నట్టు ఉంటుంది. ఏంటి నిషా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు శరత్, చెప్పు స్వరూప్. అంటే మా అన్నయ్య వాళ్ళ కంపెనీలో జాబ్ చూశాడు మ్యామ్, నాకు అక్కడే జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. నీకు ఒక్కడికైనా విద్య కూడానా? విద్య మేడం. నాకు తెలుసు స్వరూప్, నీ లవ్ స్టోరీ అంతా తెలుసు. మేడం నాకు లవ్ ఏంటి మ్యామ్? ఏంటి నిషా, ఏంటి లవ్ ఏంటి? చెప్తాడు. ఏంటి, ఏం స్వరూప్? సార్ అలాంటిదేం లేదు సార్. నువ్వు అనుకోనంత ఇన్నోసెంట్ ఏం కాదు స్వరూప్. విద్య గుర్తుందా, మన కంపెనీలో పనిచేసి మానేసింది. అమ్మాయి ఎక్కడైతే ఉద్యోగం చూసుకుందో ఈ అబ్బాయి అక్కడే వెళ్తున్నాడు. అదేంటి స్వరూప్, చెప్పొచ్చు కదా లవ్ అని. దీని గురించి మా అన్నయ్య అమ్మ ఆవకాయ అని చెప్పి ఏవో స్టోరీస్ చెప్తున్నావు. నీ ఇష్టం, నువ్వు కంపెనీ మానేసి ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. అది ఎందుకు అవతల ఆడడం ఎందుకు? లవ్ అంటే నేను అడ్డుపడిపోతానా? హలో, ఇది లవ్ ఏం కాదు, ఇది 1 sided లవ్. 6 months నుంచి వెంట తిరిగి తిరిగి ప్రపోజ్ కూడా చేశాడు. అమ్మాయి రిజెక్ట్ చేసింది. దీనికి తోడు ఆ విక్టర్ అమ్మాయి జాయిన్ అయ్యాడా, అబ్బాయి కూడా అమ్మాయి వెనకాలే పడ్డాడు. ఈ టార్చర్ భరించలేక మానేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఏంటి ఇంత జరుగుతుంది ఆఫీస్లోనా? నాకు ఎవరు చెప్పలేదంటే? నాకు నిన్నే తెలిసింది. నీకెవరు చెప్పారు? సాగర్ స్వామి చెప్పారు. ఏంటి స్వరూప్ ఇది? ఒకసారి విక్టర్ని పిల్లండి. ఏంటి బాయ్, ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు మీరు? సార్ ఏమైంది సార్? నేను ఆఫీస్లో అమ్మాయిని నేర్పించిన జాయిన్ అయ్యావు ఏంటి ఇక్కడ? నేనా సార్? సార్ అలాగేం లేదు సార్. నటించకు. వీళ్ళిద్దరూ ఒప్పించుకున్నారు, మొత్తం జరిగిందని చెప్పారు. నువ్వు వచ్చి నటించేస్తున్నావు నటశేఖర్ లాగా. ఎన్నాళ్ళని జాయిన్ అయ్యే కంపెనీ నువ్వు? 2 months అయింది సార్. 2 monthsలోనే అమ్మాయి వెనకాల పడిపోవడం, అమ్మాయి ప్రపోజ్ చేసేయడం. ఏంటి బాయ్, అమ్మాయి నీకు సీనియర్ కూడా అన్నా? ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంటే విన్నాడు సార్. అమ్మాయికి జిలేబీ అంటే ఇష్టమని రోజు జిలేబీ తెచ్చి ఇచ్చేస్తున్నాడు సార్. అమ్మాయి సీనియర్ అయినా సరే. సార్ అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడింది సార్ స్వరూప్ వల్ల. పాపం సీనియర్ అని పేరుతో పక్కన కూర్చుని లేనిపోయిన డౌట్లన్నీ క్రియేట్ చేసి డౌట్లు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు సార్. షేర్ చేసుకున్నాను నాతో కూడా. అసలు అమ్మాయి తినకుండా హైట్ ఎక్కువ సార్, ఎలా సార్ లవ్ చేస్తాడు? లవ్కి హైట్కి ఏంటి సంబంధం? కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేదు అన్నప్పుడు అమ్మాయికి అమ్మాయి స్పేస్ ఇవ్వాలి. మీరు ఇద్దరికి ఇష్టం చెప్పింది తను అలాగా బ్యాటగాడ్లాగా వెంటాడేస్తానంటే ఎలాగవుతుంది? ఐమ్ నాట్ అగేన్స్ట్ లవ్, బట్ ఒకరిని హెరాస్ చేయకండి లవ్ పేరు మీద. అండ్ సాగర్, మీరు ఏం చేస్తున్నారు సాగర్ ఇలాంటివన్నీ జరుగుతుంటే? అది నాకు కూడా మొన్నే తెలిసింది సార్, నిన్న మ్యామ్తో చెప్పాను నేను. మేక్ షూర్ ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్లు వస్తే మాత్రం టర్మినేట్ చేయడం పక్కన పెట్టండి, నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఓకే? ఇష్టపడితే అందంగా ఉండాలి, అసహ్యంగా ఉండకూడదు. థ్యాంక్ యూ సార్. అదేంటి మ్యామ్ అలా ఇచ్చారండి మ్యామ్? ఇంకోసారి వాళ్ళు నన్ను నంబర్ మ్యామ్. మేడము సత్యవతి అని చెప్పేసి ఒక ఛాలెంజ్లో ఉన్నారు, అందుకు నిజాలు చెప్పాల్సి వచ్చింది. అందుకు నేను ఇరికిచ్చారు. మామూలు నేను ఇరుక్కుంటాను, ఈసారి నువ్వు ఇరుక్కున్నావు. ఏంటి సడన్గా ఇలాగొచ్చారు? పాపకి పెళ్లి ఫిక్స్ అయిందండి. శరత్ గారికి మీకు ఒకసారి చెప్దామని వచ్చాం. శరత్ గారికి కూడా వాళ్ళు బాగానే తెలుసు. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నైస్. శరత్ గారు లేరా?
దారిలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఫెబ్లో పెళ్ళండి, కానీ కళ్యాణ మండపాలు ఎక్కడ దొరకట్లేదు. శరత్ గారికి ఏమైనా తెలిసి ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని అడుగుదామని వచ్చాం. అతనికి తెలిసినా మీకు హెల్ప్ చేయాలండి. అదేంటి? అదిగో శరత్ గారు వచ్చారండి. హలో, హాయ్. ఏంటి ఇలాగ వచ్చారు? ఫోన్ కూడా చేయలేదు. పాపకి పెళ్ళి సెటిల్ అయిందండి, మీకు చెప్దామనేసి ఇలా వచ్చాం. కంగ్రాచులేషన్స్. యా తెలుసు నాకు. యాక్చువల్గా వాళ్ళు ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీయే. ఆ అబ్బాయి కూడా బాగా తెలుసు నాకు. ఓకే. పొద్దున్న నేను డిస్కస్ చేసుకుంటున్నాను దీని గురించే, మీ పెళ్లి గురించే. అదే వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళకి ఫంక్షన్ హాల్ దొరకట్లేదంట. నేను అడగడానికి వచ్చారు, నేను హెల్ప్ చేస్తావని. అవునా, సరే, నో ప్రాబ్లం, చూద్దాం. చెప్పేశాను శరత్, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయవని. అదేంటి నిషా? మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా శరత్, నువ్వు మార్నింగ్ అన్నావు కదా శరత్, ఈ పెళ్లిలో దూరకూడదని. ఫస్ట్ ఫంక్షన్ హాల్ అడుగుతానని చెప్పావు, దానికి మళ్ళీ ఫంక్షన్ హాల్ డిస్కౌంట్ అడుగుతానని చెప్పావు. బట్టల షాపింగ్ తీసుకెళ్ళమంటారు, మరి డిస్కౌంట్ అడుగుతారు. జ్యువెలరీ షాప్ లో డిస్కౌంట్ అడుగుతారు. ఈ పెళ్లిలో దూరకూడదు అన్నావు కదా, అన్ని మొత్తం వాడేసుకుంటారని. నువ్వేనా అన్నావు పొద్దున్న? చీచి, నేను చెప్పింది వీళ్ళ పెళ్లి గురించి కాదు నిషా, అది వేరే వాళ్ళది. నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఓహో, అవునా? మాకేం డిస్కౌంట్లు ఏం అవసరం లేదండి, జస్ట్ కళ్యాణ మండపం దొరకట్లేదు, మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని ఇలా వచ్చాం. యా షూర్ షూర్, మీకెందుకు, నేను ఫంక్షన్ మీకు ఇప్పిస్తాను, నేను నాదే బాధ్యత. ఏంటి అబ్బాయి తరపు ఫోన్ చేస్తున్నారు? చూడండి ఏం పని ఉందో ఒకసారి ఎత్తండి. నేను మాట్లాడిన కొంచెం మాట్లాడవే. ఏంటండి వీళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారు? క్యాన్సిలా? దేనికి? ఇష్టం లేదంట. ఇష్టం లేదేంటి? అన్నీ సెటిల్ అయిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అంటే ఎలా? ఏమోనండి, మన అమ్మాయి కోసం ఎవరో బ్యాడ్ గా చెప్పారంట. బ్యాడ్ గానా? అంతా సెటిల్ అయిపోయిన తర్వాత బ్యాడ్ అండి ఎవరు చెప్పారంటే ఏంటి అసలు? మీ అన్నయ్య వాళ్ళు ఏమైనా బ్యాడ్గా చెప్పుంటారా? అంటే మన అమ్మాయికి వేగంగా సెటిల్ అయింది, వాళ్ళ అమ్మాయికి ఇంకా అవ్వలేదని చెప్పేసి ఏమైనా వాళ్ళు ఏమైనా చెప్పుంటారంట. మా అన్నయ్య వాళ్ళు ఎందుకు చెప్తారు? మీ వదినే చెప్పుంటుంది, అసలే కుళ్ళిపోద్ది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అబ్బా ఆపండి మీ ఇద్దరు గొడవ. అతను ఏం చెప్పారో చెప్పండి మీ అమ్మాయి గురించి. ఏం చెప్పాలండి, మా అమ్మాయి 11 అయినా లేవదట, ఇంట్లో ఫుడ్ తినదంట, నాతో ఎప్పుడు గొడవ ఆడుతుందంట, నాకు తనంటే భయం అట, వీకెండ్స్ ఇంట్లో ఉంటే ఒట్టట, అసలు సరదాగా కూడా వాకింగ్ చేయదట, ఆ అబ్బాయిల పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడదట. నిజమే కదా? అవన్నీ అలా బయటికి చెప్తారండి మీ వాళ్ళు? అసలు లేదు, మీ వాళ్ళే చెప్పారు. లేదు వాళ్ళు. హలో ఆపండి మీరిద్దరు, వాళ్ళకి ఎవరు చెప్పారు నాకు తెలుసు. శరత్ గారే చెప్పారండి. ఏం మాట్లాడుతున్నావురా? అయినా శరత్ గారు ఎందుకు చెప్తారండి? మొన్న ఇతను ఫోన్ మాట్లాడా నేను విన్నాను. మీరు ఇలా చేస్తారని అనుకోలేదండి. అంటే నేను ఎలా చెప్పానంటే, మీకేం అన్యాయం చేసామండి? మా పాప జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు. చిచ్చి, మీరందరూ తప్పుగా అనుకుంటున్నారండి.